ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభా సర్వాధికారి నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ప్రకటన గ్రంథం 11 అధ్యాయము 17 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దగిలిన ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి దీవెనలతో నింపండి. ఇడుగున ఎడబాయిన దేవుడు అయిన నీవు ప్రతి విషయంలో సహాయం చేయండి నాయన. అలాగే నాయన వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగొండండి. ఇంట్లో నుండి బయటకు వెళుతున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచండి. అప్పుల్లో ఉన్న అప్పులు తీర్చండి తండ్రి. అభివృద్ధి ఇచ్చి దీవెనలతో నింపండి. అలాగే స్కూల్కి వెళ్తున్న నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నా తోటి సేవకులు నీ చేతులు ఎత్తి పట్టుకుని వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. డిఎస్సి రాస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. తండ్రి నా దేశాన్ని పాలిస్తున్న నాయకులందరినీ నాయన నీ కృప చేత కాపాడండి, రక్షించండి, మేలు చేయండి. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ సమీపంగా ఉన్న దినాల్లో నీ కృప నుంచి కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి